హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ సార్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఈ రోజు మనం టీజీ గ్రూప్స్ గురు ఈ దాంట్లో యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి కి సంబంధించిన ఆల్ ఎగ్జామ్స్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం అంతర్జాతీయ ఉగ్రవాద సూచి గణన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సూచి గణన ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో జరిగిన ఉగ్రవాదానికి సంబంధించి పేలుళ్లు, క్షతగాత్రులు, హతులు, ఈ ముష్కరులకు సంబంధించిన విషయాలన్నింటినీ పరిగణించి ఈ సూచి అనేది ఇవ్వడం జరుగుతుంది. 98 దేశాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ ఉగ్రవాద సూచి అనేది పేర్కొనుంటే అందులో మనం మొదటి స్థానంగా బుర్కినా ఫాసో అనే దేశాన్ని మనం పేర్కొనవచ్చు. అదే విధంగా 6.5% తో మనకు పాకిస్తాన్ అనేది రెండో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం ఎలా ఉంది, ఉగ్రవాదానికి సంబంధించి వివిధ దేశాలు ఏమేమో చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏంది, వివిధ దేశాలు సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి, ప్రపంచం ఒక దాటి మీద వచ్చి ఉగ్రవాదాన్ని ఎలా పెకులించాలి, ఒక దేశం ఇంకో దేశంతో సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎలా నిర్మించాలి, ఈ డ్రోన్ ద్వారా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, దేశంతో దేశం కానీ, బార్డర్ కంట్రీస్ లో కానీ ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భాగంగా ఈ సూచిని గణించడం అనేది కీలకంగా మారుతుంది.